యేసుక్రీస్తు పరిశుద్ధ ఉన్నత నామంలో మీ అందరికీ కూడా నా ప్రేమ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహోన్నతమైన కృపను బట్టి ఈరోజు మనం క్షేమంగా ఉన్నామని ప్రభుని స్తుతిస్తూ ఉండాలి. ప్రియులారా, మన జీవితంలో కొన్నిసార్లు భరించలేనటువంటి పరిస్థితులు, తట్టుకోలేనటువంటి శ్రమలు మన దాపరిస్తాయి. ఇలాంటి కష్టకాలంలో మనకు అండగా ఉంటారు, తోడుగా ఉంటారు అనుకున్న వాళ్ళే శత్రువులై బాధించేటువంటి పరిస్థితులు మన జీవితాన్ని ఎలుబడి చేస్తూ ఉంటాయి. ఆ పరిస్థితి మన జీవితంలో ఎదురైనప్పుడు మన దేవుడు నమ్మదగిన వాడుగా తప్పక నిరూపించుకుంటారని దేవుని ఆత్మపక్షంగా సెలవిస్తూ ఉన్నాను. అదే సత్యాన్ని ఈ 48వ కీర్తన మొదటి 8 వచనాలు కూడా మనకు తెలియజేస్తాయి. ప్రియులారా, ఈ కీర్తన రాసింది కోరహు కుమారులు. వారెవరు? దేవుని పరిశుద్ధ మందిరములో సంగీత పరిచర్య చేసేటువంటి వారు. అంటే పాటలు పాడటం, స్తుతిగానములు చేయటం, రమ్యముగా పాటకు అనుగుణంగా వాయిద్యములు వాయించేటువంటి దేవుని చిత్తానుసారమైన పరిచర్యలో ఉన్నటువంటి వారు లేవీలైనటువంటి ఈ కోరహు కుమారులు. ప్రియులారా, ఏ సందర్భంలో ఈ కీర్తన రాయటం జరిగిందంటే, రాజైన ఉజ్జియా కాలములో యెరూషలేము మీదకి ఏ కారణము లేకుండా అష్షూరు రాజు అయినటువంటి సెనహెరీబు మరికొంతమందిని తీసుకుని యెరూషలేమును ముట్టడి దిబ్బగా చేద్దామని, యెరూషలేమును దోచుకుందామని, ఆలయమును ధ్వంసం చేద్దామని, ఆలయములో ఉన్నటువంటి దేవుని ప్రతిష్ఠితమైన వస్తువులను చేజిక్కించుకుందామని ప్రయత్నం చేశాడు. మన జీవితంలో కూడా చూడండి, మనం ఎంతో మేలు చేస్తాం, కలలో కూడా ఆ వ్యక్తికి అన్యాయం చేయం, కానీ ఆ వ్యక్తి మనకి కీడును తలపెట్టి మన నాశనం చేయటానికి ప్రయత్నించేటువంటి రోజులండి ఇవి. నువ్వు మంచోడు అయినంత మాత్రాన నీకంతా మంచి జరగదు, మంచి చేయరు. ఎందుకంటే ఈ కాలం ఎలాంటిదంటే దౌర్భాగ్యపు కాలం అండి. మంచిని చెడని, చెడుని మంచని తలంచుకుంటూ దుర్మార్గంగా బ్రతికేటువంటి కాలం ఇది. కాబట్టి ఇప్పుడురా చూడండి, నీవు ప్రేమించిన వాళ్ళు, నీవు ఆదరించిన వాళ్ళు నీకు శత్రువులైతే పెద్దగా నువ్వు ఆ విషయంలో ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యేసు ప్రభు వారు ప్రేమించిన వాళ్ళందరూ కూడా ఆయనకు ద్రోహం చేసిన వాళ్ళే. నిక్కచ్చైన, నమ్మకమైన, ఆయన చిత్తానుసారమైనటువంటి భక్తి జీవితాన్ని మనం కొనసాగిస్తున్నప్పుడు ఏ కారణము చేత, ఏ కారణము లేకుండానే మనని ద్వేషించే వాళ్ళు మన జీవితంలో తారసపడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఆ అష్షూరు రాజు సెనహెరీబుకి ఊరికే మాయరోగం వచ్చి యెరూషలేము మీదకి దండెత్తి యెరూషలేమును పాడు చేయాలని, ప్రజలను హతము చేయాలని, దేవుని మందిర ఉపకరణాలను దోచుకెళ్లాలనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన కలిగింది. ఏమండి, రాజైన ఉజ్జియా కాలములో ప్రవక్త అయిన యెషయా ఉన్నాడు. ఈ ప్రవక్త సెనహెరీబు రాజుకి
వర్తమానం పంపించాడు, అయ్యా మా పక్షాన దేవుడు ఉన్నాడు, జాగ్రత్త. ఏ కారణం లేకుండా మమ్మల్ని ద్వేషించినా, మా మీదకి యుద్ధానికి వచ్చినా దేవుడు ఊరుకోడని చెబితే, ఈ దేవుడు ఏం చేస్తాడు మీకు? చూపించు, మీ దేవుడిని చూపించు అని ఎగతాళిగా ప్రవర్తించాడు, ఎగతాళిగా మాట్లాడాడు. అట్లాంటి పరిస్థితుల్లో ఇక రాజు అయినటువంటి ఉజ్జియా ప్రార్థన చేశాడు. ఏం చేశాడు చెప్పండి? ప్రార్థన ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. నిన్ను ద్వేషించే వారు ఎక్కువైనా, నీకు అవమానాలు ఎక్కువైనా, ఏమండి నీవు దేవుణ్ణి ప్రేమిస్తుంటే దేవునికి తెలియకుండా అవి నీ జీవితంలోకి రావట్లా, అప్పుడు నువ్వేం లేదు, ప్రభా శక్తిమంతుడు అయ్యా, గొప్ప దేవుడు అయ్యా, వీటన్నిటినీ తట్టుకొని నిబ్బరంగా నిలబడేటువంటి మనస్సు నాకు దయచేయమని ప్రార్థన చేసుకోవాలి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి పిల్లరా, మన జీవితంలో పరీక్షలు లేకపోతే ఎదగలేము. పిల్లలకి పరీక్షలు లేకపోతే ఆడెప్పుడు 1వ తరగతిలోనే ఉంటాడు, జీవితాంతం ఆల్దెద్దటమే. పిల్లల పరీక్షలు ఏం చేస్తాయి? ఆ కుర్రవాడిని, ఆ పిల్లవాడిని ఒక క్లాసు నుంచి మరొక క్లాసుకి. అలాగే పిల్లరా మన జీవితంలో కూడా శోధనలు, శ్రమలు, ఇబ్బందులు, అవమానాలు అనేవి మనని మరొక తరగతిలోనికి ప్రమోషన్ ఇవ్వటానికే దేవుడు వీటిని అనుమతిస్తాడు. ఆ సమయంలో మనం చేయాల్సింది ఏంటంటే మనస్ఫూర్తిగా ప్రార్థన, హృదయం అంతటితో ప్రార్థన చేయి. ఏమండి నీకు వేదన కలిగితే ఆయన పట్టినట్టుగా ఉండేటువంటి దేవుడు కాదు. నీ శ్రమను నా శ్రమ అనుకుంటాడు. నీ శ్రమ కాలములో ఆయన నీ వైపు తేరు చూసి నీకు సహాయం చేయటానికి ఆయనే నీ వద్దకు వస్తాడు. పిల్లరా చూడండి, దేవుడు మన వద్దకు వచ్చి సహాయం చేసే సందర్భాలు ఎట్లా ఉంటాయంటే, ఒక్కొక్కసారి ఒక మనిషి ద్వారా సహాయం జరుగుద్ది. అంటే ఆ మనిషి మన దగ్గరికి వచ్చాడంటే చూడండి, అది పూర్తిగా దేవుని ఆత్మ ప్రేరేపణ మాత్రమే. కొన్నిసార్లు దేవుడు తన ఆత్మ కలిగినటువంటి దేవుని బిడ్డలను, సేవకులను మన దగ్గరికి పంపిస్తాడు. కొన్నిసార్లు అయితే దేవుడే నేరుగా మన దగ్గరకు వచ్చి మనకు ఆలోచన చెప్పి మన బాధ విషయంలో సంపూర్తి నివారణకు ప్రభువు తన హస్తాన్ని మనకు తోడుగా ఉంచుతాడు. పిల్లరా ఏం జరిగిందంటే, ప్రార్థన చేస్తే దేవుడు చెప్పాడు, ప్రవక్త ద్వారా ఉజ్జియాకి వర్తమానం పంపించాడు. అబ్బాయి మీరు అసలు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, రాము కూర్చుంటే చాలు, మీరు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. ఏమండి ఇప్పుడు మన రోడ్డు మీద వెళ్తుంటే ఒక కుక్క అరుస్తూ ఉంటుంది, కుక్క అరుస్తూ ఉంటుంది, నన్ను చూసి అరుస్తావు, నువ్వు రాయిది, అది ఇంకా అరుస్తుంది. అసలు దాన్ని పట్టించుకోకుండా నువ్వు వెళ్ళిపోయావనుకో, ఇది ఏమనుకుంటుందంటే, చి పొద్దున్న సర్దాన్ని అరిగిపోయి వస్తుంది, ఎందుకు అనవసరంగా నోటికి శ్రమ అని, అసలు ఇదేమో పట్టించుకోవట్లేదు కనీసం అని అదే నోరు మూసుకోండి. పిల్లరా గుర్తుపెట్టుకోండి, మన ఆత్మీయ జీవితంలో నీవు నేను అనుసరించాల్సిన విధానం కూడా అంతే. ఏమండి నిన్ను వ్యతిరేకించేవాళ్ళు, అవమానించేవాళ్ళు, దూషించేవాళ్ళు, ద్వేషించేవాళ్ళు ఉండటం నీకు క్షేమం. పొగిడే వాళ్ళతో ఇబ్బంది ఎప్పుడు? నిన్ను ద్వేషించి అవమానపరిచి దూషించేవాళ్ళు నీ జీవితంలో ఉన్నారంటే దేవుడు నిన్ను పట్టించుకుంటున్నాడు, నీ జీవితాన్ని దేవుడు సానబెడుతున్నాడు, తన చిత్తానుసారమైన జీవితంలోకి నిన్ను నడిపిస్తున్నాడని నువ్వు గుర్తెరగాలి. ఏమండి ఇప్పుడు ఆ యెరూషలేము ప్రజలందరూ కూడా అల్లకల్లోలంగా, అమ్మో శత్రువు అయినటువంటి అశ్షూరు రాజు వచ్చి మన మీద దాడి చేసి మన జీవితాలను పాడు చేస్తున్నాడంట, ప్రగల్భాలు పలుకుతున్నాడు, సవాల్ చేస్తున్నాడు అని చెప్పి అనుకున్నారు. యెషయా ఏం చెప్పాడంటే, మాత్రం మీరు అసలు వాళ్ళ మాటలు వినాల్సిన అవసరం లేదు. ఏమవుద్ది? దేవుడు నీ పక్షంగా ఉండగా నీకు విరోధి ఎవడండి? నువ్వు దేవుని ప్రేమించు, నువ్వు నీతిని విడిచిపెట్టకుండా నమ్మకంగా నీ మనసులో నువ్వు కలిగి ఉన్నటువంటి విధానాన్ని మార్చుకోకుండా చక్కగా అదే మనసుతో నువ్వు ముందు కొనసాగు. ఏమండి నేను ఎవరికైనా చెప్తా ఉంటా, ఏమనంటే, నేను ప్రస్తుతం ఉన్న నా మనసు చచ్చిపోయేంత వరకు మారదు.
ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఇవాళ ఒక రకంగా, రేపు ఒక రకంగా, ఎల్లుండి ఒక రకంగా ఉండేటువంటి వ్యక్తిని కాదు. అట్లా ఉంటే నాలో ఉన్న దేవుని ఆత్మ కాదు. ఎప్పుడు ఎల్లప్పుడూ ఒకే రకంగా దేవుని ఆత్మ ఉంటుంది. అలాగే మనము కూడా అట్లాగే ఉండాలి. నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో దేవుని ఆత్మ ఉన్నప్పుడు, మనం దేవుని మనస్సు కలిగి ఉన్నప్పుడు మనలో కూడా ఒకే మనస్సు ఉండాలి. ఒకే రీతిగా మనం ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందంటే, అసలు యుద్ధం చేయకుండానే దేవుడు ఏం చేసిండు, ఒక దూతను పంపించాడు. ఆ దూత ఏం లేదు, ఆ పాళెములో ఒక్కసారి తిరిగింది. వీళ్ళందరూ ఏది అష్షూరు రాజుకి లేదా అష్షూరు ప్రాంతానికి చెందినటువంటి యుద్ధ శూరులందరూ కత్తులు బాగా పొదును పెట్టుకున్నారు. పొద్దున్నే లేకంగానే కనబడినట్టు వేసేద్దామని చెప్పి అనుకున్నారు. ఏం జరిగిందంటే, దేవుడు తన దూతను పంపాడు. ఏమండి, దేవుడు ఒక మనిషి మీద తన కోపాన్ని ప్రదర్శించడానికి ఏదో గొప్ప పనులు చేయాల్సిన అవసరం లేదు. విషపు దోమ కుడితే చాలుగా చచ్చిపోతారుగా, నల్లి కుడితే చాలు కదండి, కుదరనది ఏది వస్తుందిగా. అవునా కదా చెప్పండి. కంటికి కనిపించినటువంటి వైరస్ ఏం చేసింది, ప్రపంచాన్ని గడగడ వణికించేసిందండి. గుర్తుపెట్టుకోండి పిల్లరా, నేను ఎప్పుడు మీకు ఒక మాట చెబుతూ ఉంటా, మనిషి యొక్క అదిరిపాటు అహంకారం కొంతకాలం వరకే. ఏమండి, మనిషి మనలో ఉన్నటువంటి అహంకార స్వభావం, అదిరిపడే తత్వం ఎంతవరకు, మనకి సంపూర్ణమైన ఆరోగ్యం ఉన్నంత వరకే. 4 విరోచనాలు అయితే చాలు దేగుతాడు నేల మీద పడి. ఏమండి, కాబట్టి పిల్లరా చూడండి, కొన్ని సందర్భాల్లో శత్రువు మన మీద కాలు దూవుతున్నప్పుడు నువ్వేమాత్రం కూడా వెనకంజ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏమైంది, దేవుడు ఏం చేశాడంటే తన దూతను పంపించి ఒకరోజే 1,80,000 మందిని చంపేశాడు. ఏం చేయాలి, పొద్దున్నే పడుకున్నాడు చచ్చిపోయారు. ఏమండి, పడుకున్నాడు చచ్చిపోయాడు. ఒకసారి ఒకడు నీ అంతు చూస్తానన్నాడు నన్ను. నువ్వు ఎట్లా తిరుగుతావో చూస్తా, రేపల్లో నీ సంగతి తేలుస్తావు, నువ్వో నేను ఉండాలన్నాడు. ప్రభువు నమ్ముకున్న కొత్త నాకంత విశ్వాసం, బలమైన విశ్వాసం ఇది ఏం చేయాలో తెలియక ఆ కాలేజీలోనే ఒక రూమ్లోకి వెళ్ళి, ఒక మాల్కి వెళ్ళి, ప్రభా నేను మిమ్మల్ని తెలుసుకోకపోతే వాడు చెప్పిన పని చేసేవాడిని, మిమ్మల్ని తెలుసుకున్నాను కాబట్టి వాడు చెప్పిన అడ్డగోలు పని నేను చేయట్లా, అయ్యా నువ్వే నన్ను కాపాడని ప్రార్థన చేశాను. 12:30కి నెక్స్ట్ ఎగ్జామ్ కావాల్సినవన్నీ కూడా రెడీ చేయాలి. నాకేమో మనసు ఉంటలా, ఏమో బయటికి వెళ్తే ఈడేం చేస్తాడో అనేటువంటి భయంగా ఉన్నా. పిల్లరా 2:30కి మా అటెండర్ తీసుకొచ్చి థమ్సప్ ఇచ్చి తాగమంటున్నాడు. జరిగింది వాళ్ళకి తెలుసు. నేనన్నాను, నా బాధ